ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని సేవలో అంతేకాకుండా ఈ ఇతర బాధ్యతలలో ఉండడం వల్ల కొన్ని రోజులుగా మరి వీడియో నేను చేయలేకపోయాను. మరలా ప్రార్థనాపూర్వకముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ఆరాధన చేసి, దేవుని చిత్త ప్రకారముగా రిలీజ్ చేస్తున్నటువంటి వీడియో ఇది. మానవ ఆలోచనతో కానీ, మానవ ప్రేరేపణతో కానీ రికార్డ్ చేసినటువంటి వీడియో ఇది కానే కాదు. దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత, దేవుడు నా ద్వారా నిజంగా ప్రార్థన చేయించారు, వాక్యము నాకు నేర్పించి ఉన్నారు. అంతేకాకుండా ఆయనను ఆరాధించుకొని యేసు ప్రభువు నుండి పొందుకున్నటువంటి ప్రత్యక్షత ఇది, ఆ వాక్యం ఇది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ సీరియస్గా తీసుకోనండి. ఏదో ఫోన్ చూస్తూ వినడం అట్లా కాదు, సీరియస్గా తీసుకోండి. ఈ వాక్యము ఖచ్చితంగా మన జీవితంలో కార్యము చేయబోతుంది. దేవుడు కార్యము చేయబోతూ ఉన్నాడు. చూడండి, ఈనాటి దేవుని వాక్యము చిన్న ప్రార్థన చేసి మనం ప్రారంభిద్దాం. పరిశుద్ధుడా, వాక్యము అయి ఉన్న దేవా, వాక్యము ద్వారా మాట్లాడుమని, కార్యము జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఉన్నాం తండ్రి, ఆమేన్. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉంది. యేసు యోహాను చెరపట్టబడనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను, నఫ్తాలియును దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానునకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగును చూచిరి. యేసుక్రీస్తు అక్కడ కాపురం ఉండడం ద్వారా, యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి, గలిలయ ప్రాంతానికి, జెబూలూను నఫ్తాలి ప్రాంతానికి రావడం ద్వారా చీకటిలో ఉన్నటువంటి జనాలకు యేసుక్రీస్తు ప్రత్యక్షమవ్వడం. ఈరోజు అంశం ఏమిటంటే, చీకటిలో ఉన్న జనాంగమునకు యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఎటువంటి కార్యాలు జరుగుతాయి? మరణ ప్రదేశంలోను, మరణ ఛాయలోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించెను. మరణ ప్రదేశంలోను, మరణ ఛాయలో కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. మరణ ప్రదేశంలో గనుక కూర్చుండి ఉన్న వారికి యేసుక్రీస్తు మరి చూడండి వెలుగు అనేది తాకినట్లయితే వారు మరి ఏ విధంగా మార్చబడతారు అనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. మొట్టమొదటి విషయాన్ని గనక మనం జాగ్రత్తగా మరి పరిశీలించినట్లయితే, ఘోర పాపులుగా ఉన్నటువంటి మనుషులను దేవుడు, అపవిత్రులుగా ఉన్నటువంటి మనలను దేవుడు పరిశుద్ధంగా మార్చే దేవుడై ఉన్నాడు. ఘోర పాపులను దేవుడు అపరిశుద్ధత నుండి విడుదల ఇచ్చి పరిశుద్ధులుగా మార్చే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యాన్ని చూద్దాం. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక, 1వ అధ్యాయము 15వ వచనము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునయ్యున్నది. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారో తెలుసా అండి? పాపులను రక్షించుటకు, పాపులను నశింపచేయుటకు కాదు కదండి, రక్షించుటకు ఈ లోకానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఇదే తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు కృతజ్ఞుడనై ఉన్నాను అని పౌలు చెప్తున్నారు. నేను పూర్వము హింసకుడను,
దూషకుడను, పాపము చేయువాడను, అపరిశుద్ధుడను. కానీ దేవుడు నన్ను నమ్మకమైన వానిగా ఎంచి పరిశుద్ధపరిచి రక్షించి ఉన్నాడు. ప్రధాన పాపినైనటువంటి నన్ను కనికరించి ఉన్నాడు అని పౌలు చెప్తున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటిలో ఉన్న వారికి యేసు ప్రభు ఉదయించారు. మరణ ప్రదేశంలో ఉన్న వారికి యేసు ప్రభు వెలుగు ఉదయించింది. యేసు ప్రభు వచ్చారు. తద్వారా వారు రక్షణ పొందుకొని ఉన్నారు. చూడండి, ఘోర పాపినైనటువంటి నన్ను కూడా యేసు ప్రభు రక్షించి ఉన్నారు. ఎందుకు అయినటువంటి పాపిని నేను, ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, పరిశుద్ధత లేనటువంటి దేవుడు నన్ను పరిశుద్ధుడుగా మార్చి ఉన్నాడు. అపవిత్రత, మాటలో అపవిత్రత, చూపులో అపవిత్రత, తలంపులలో అపవిత్రత, హృదయములో అపవిత్రతతో ఉన్నటువంటి నన్ను దేవుడు తన కృప ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన బలి అర్పణ చేత ఆయన రక్తముతో కడిగి ఈ రాజశేఖర్ బ్రదర్ అయినటువంటి నన్ను కూడా దేవుడు పరిశుద్ధుడుగా మార్చి ఉన్నాడు. యేసుక్రీస్తు నమ్ముకున్నప్పుడు జరిగే మొట్టమొదటి కార్యం ఇది. రెండవ విషయాన్ని గనక మనం చూసినట్లయితే, ఈరోజు దేవుని వాక్యం ఏమిటంటే, యేసు ప్రభు గలిలయ ప్రాంతానికి వచ్చినప్పుడు, జెబూలూను నఫ్తాలి ప్రాంతానికి వచ్చినప్పుడు, చీకటిలో ఉన్న ప్రజల యొద్దకు వెలుగుగా ఆయన వచ్చినప్పుడు వారు వెలిగింపబడ్డారు. మరణ ప్రదేశంలో ఉన్న వారి దగ్గరికి యేసు ప్రభు వచ్చినప్పుడు వారు జీవించారు, బ్రతికారు, వెలిగారు. అయితే ఘోర పాపులుగా, అపవిత్రులుగా, అపరిశుద్ధులుగా ఉన్నటువంటి మన జీవితంలోనికి యేసు ప్రభు మన హృదయాన్ని తెరిచి మన జీవితంలో ఆయన గనక ఎంటర్ అయితే మనం పరిశుద్ధులం అవుతాం, పవిత్రులం అవుతాం. ఒకప్పుడు అపవిత్రులం, ఒకప్పుడు పాపులం, కానీ ఇప్పుడు పవిత్రులం, ఇప్పుడు పరిశుద్ధులం యేసును బట్టి. ఇది మొట్టమొదటి విషయం. రెండవ విషయాన్ని గనక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, సాతాను ఆత్మ చేత నడిపింపబడుచున్న వారికి ఆయన సాతాను ఆత్మ నుండి విడుదల ఇచ్చి పరిశుద్ధాత్మ శక్తితో నింపి రక్షించబోచున్నాడు. ఆమేన్. సాతాను ఆత్మతో నింపబడ్డవారు, సాతాను ఆత్మతో సాతాను ఆత్మ చేత నడిపింపబడుతున్నవారు, నలిగిపోతున్నవారు, వారిని ఆ సాతాను ఆత్మ నుండి విడుదల ఇచ్చి తన పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చి తన శక్తి కింద, తన అధికారము కింద అపవిత్రాత్మ అధికారమును కొట్టివేసి, అపవిత్రాత్మ బంధకాన్ని తెంపివేసి పరిశుద్ధాత్మ అధికారము కింద, పరిశుద్ధాత్మ నడిపింపులో, పరిశుద్ధాత్మ వశములో ఉండేటట్లు దేవుడు చేస్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనము. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా, దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. ఇక్కడ చూడండి, సమాధుల్లో నుండి 2 మనుషులు వస్తూ ఉన్నారంట యేసు ప్రభువుకి ఎదురుగా. ఎవరు ఆ మార్గంలో వెళ్ళలేకపోతూ ఉన్నారు? వారిలో భయంకరమైన దెయ్యాలు, శక్తులు, దురాత్మలు ఉన్నాయి. అందుకనే వారు ఉగ్రులుగా ఉన్నారు. వారు ఉగ్రులుగా ఉండడం వల్ల ఆ మార్గంలో ఎవరు వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఎవ్వరు వెళ్ళలేని మార్గంలో వెళ్ళేవారే మన దేవుడు. ఈ మనుషుల దగ్గరికి ఏ మనుషులు రాలేరు, కానీ ఈ మనుషుల దగ్గరికి యేసు ప్రభు రాగలిగారు. నీ జీవితాన్ని కూడా కట్టడానికి, నిన్ను బ్రతికించడానికి, నిన్ను రక్షించడానికి ఏ మనుషులు రాలేరు. ఏదో ఒక ఆటంకము, ఏదో ఒక బంధకము, కానీ ఒక్కరే వస్తారు. రాగల అర్హత, రాగల శక్తి, రాగల కెపాసిటీ ఒక్కరికే ఉంది. ఆయనే జీసస్ క్రైస్ట్. ఆయనే జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు మాత్రమే ఆ మార్గంలో వెళ్ళి ఇక్కడ వారికి సొల్యూషన్ చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన వెళ్ళినప్పుడు, దేవుని కుమారుడా నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అంటే అవి కొద్దిగా తగ్గినట్లుగా చూస్తున్నాం కదా. మనుషులు వెళ్ళినప్పుడు ఉగ్రతను అవి చూపిస్తూ ఉన్నాయి,
కానీ యేసు ప్రభు దేవుడు వెళ్ళినప్పుడు, ఇక్కడికి ఎందుకు వచ్చావు దేవుని కుమారుడా, యేసు ప్రభు ఇక్కడికి ఎందుకు వచ్చావు, కాలము రాక మునిపే ఇక్కడికి ఎందుకు వచ్చావు యేసు ప్రభు, మమ్మను వెళ్ళగొట్టడానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు యేసు ప్రభు అని చూడండి, ఆయన వాటిని పొమ్మనగా ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందుల మందలోనికి వెళ్ళిపోయాయంట. పందుల మందలోనికి వెళ్ళినంత ఆ మందంతయు ప్రపాతములో నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్ళలో పడి చచ్చాను. పందులు కూడా చచ్చిపోయాయంట. సాతాను ఎక్కడుంటే అక్కడ చచ్చిపోతున్నాయి పందులు. సాతాను ఏ మనుషుల్లో ఉంటే ఆ మనుషులు ఉగ్రులుగా ఉన్నారు. ఎంత భయంకరం! కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ ఇద్దరు మనుషులు సాధు చేయబడ్డారు, సమాధానపరచబడ్డారు. ఒకప్పుడు కూడా నేను సాతాను చేత నలిగిపోయిన వాడిని. బాల్య దినముల నుండి సాతాను సంకెళ్ళు అనేవి ఉన్నాయి, సాతాను అటాకులు అనేవి జరిగాయి. సాతాను ఆత్మ నన్ను నడిపించేది, ప్రేరేపించేది, బంధించేది, ఎదగకుండా, ప్రార్థించకుండా, సంతోషంగా ఉండకుండా, ప్రార్థన చేయకుండా, కుటుంబంతో ఉండకుండా సాతాను ఆత్మ చేత బంధింపబడిన వ్యక్తిగా నేను ఉండేనండి. అంతేకాకుండా రకరకాలుగా సాతాను అనేక ఉచ్చులు, అనేక శోధనలు, నన్ను చంపాలని, నా జీవితాన్ని నాశనం చేయాలని, ఈ లోకంలోనే నేను ఉండకుండా నేను మరణించాలని ఎంతగానో వాడు బాల్య దినముల నుండి పోరాడుతూ వచ్చాడు. కానీ నా యేసయ్య ప్రతి సందర్భంలో వచ్చి నన్ను బ్రతికించాడు, ప్రతి సందర్భంలో వచ్చి నన్ను కాపాడాడు. ఈరోజు నేను దేవుని సేవ చేస్తూ ఉన్నానంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు ఈరోజు దేవుని అభిషేకంతో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి సేవ చేస్తున్నాను. కానీ ఒకప్పుడు నేను సాతాను చేత నలిగిపోయిన వాడను, సాతాను చేత చితికిపోయిన వాడను, చీకటిలో ఉన్నవాడను, మరణ ప్రదేశంలో ఉన్నవాడను. కాన యేసు ప్రభు కనికరం, యేసు ప్రభు ప్రేమ నన్ను బ్రతికించింది, ఆ సాతాను నుండి విడిపించింది. ఆ సాతాను అడుగడుగున ఆటంకాలే, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబంతో కలిసి ఉండకపోవడం, చూడండి కోపం, ద్వేషం, రకరకాలుగా సాతాను క్రియలు అనేవి మనలో ఉండేవి. సాతాను మన వెంట మనతో ఫాలో అవుతూ వాడు ఎంతగానో శోధిస్తూ మన జీవితంలో బాధ పెడుతూ ఉండేవాడు. నువ్వు కూడా సాతాను చేత నలిగిపోతూ ఉన్నావా? అయితే కరుణగల దేవుడు ఈరోజు నిన్ను దర్శించనీయండి, ఆయనకు ప్రార్థన చేయండి. నన్ను ముట్టిన దేవుడే, ఇక్కడ ఇద్దరు మనుషులను తాకిన దేవుడే, వారి యొద్దకు వెళ్ళిన దేవుడే మీ దగ్గరికి రాబోతూ ఉన్నాడు, నిన్ను దర్శించబోతూ ఉన్నాడు, నీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు, నిన్ను బ్రతికించబోతూ ఉన్నాడు. ఆ సాతాను ఆత్మ నుండి విడుదల ఇచ్చి, దురాత్మ నుండి విడుదల ఇచ్చి, పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు అధికారం కిందికి నేను వచ్చి ఉన్నాను. పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు అధికారం కిందికి మనం రాబోతూ ఉన్నాం, ఆయన రాజ్యం కిందికి రాబోతూ ఉన్నాం. ఇక సాతాను రాజ్యం కింద కాదు, ఇక దేవుని రాజ్యంలో మనం ఉండబోతూ ఉన్నాం, దేవుని అధికారం కింద మనం ఉండకపోతున్నాం, పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఉండబోతూ ఉన్నాం. ఆమేన్. ఇప్పటికి మనం 2 విషయాలు తెలుసుకున్నాం కదా. జెబూలూను, నఫ్తాలి అనే ప్రాంతాల్లో యేసు ప్రభు వచ్చినప్పుడు గలిలయ ప్రాంతమునకు ఆయన తిరిగి వచ్చినప్పుడు చీకటిలో ఉన్న ప్రజలకు యేసు ప్రభు వారి మీద ఉదయించాడు. వెలుగుగా గొప్ప వెలుగును చూశారు యేసు ప్రభువుని. మీ జీవితాల్లో, నా జీవితాల్లో కూడా యేసు ప్రభు దర్శించబోతూ ఉన్నాడు. పరిస్థితులు మారబోతున్నాయి, చీకటి వంటి పరిస్థితులు మారబోతూ ఉన్నాయి. అంతేకాకుండా మరణకరమైన పరిస్థితులు కూడా మారబోతూ ఉన్నాయి. జీవము కలిగే పరిస్థితులు జీవం అనేది క్రియేట్ అవుతుంది, లైఫ్ పొడిగింపబడుతుంది, శోధనలో మరణగండాలు కొట్టివేయబడతాయి. మరణము అనేది పాపమునకు సంబంధించిన మరణము, ఆ కార్యక్రమం అంతా బ్రేక్ చేయబోతూ ఉన్నాడు. అందులో భాగంగా మొట్టమొదటి విషయము, ఘోర పాపులుగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఉన్నటువంటి మనలను దేవుడు పరిశుద్ధపరిచే దేవుడు అని మొట్టమొదటి విషయం తెలుసుకున్నాం. అందులో పౌలు గారిని దేవుడు పరిశుద్ధపరిచి ఉన్నాడు. అంతేకాకుండా నేను కూడా ఒకప్పుడు ఘోర పాపిని, నన్ను కూడా దేవుడు పరిశుద్ధపరిచి ఉన్నాడని చెప్పి ఉన్నాను. అంతేకాకుండా సాతాను చేత, ఆత్మ చేత నడిపింపబడుచున్న వారికి విడిపించి పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు నడిపిస్తాడు, నింపుతాడు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఇక మూడో విషయం చూడండి, చీకటి ఫలములతో, పాప ఫలములతో నిండి ఉన్న మనలను పరిశుద్ధాత్మ
మరి వెలుగు సంబంధమైనటువంటి ఆత్మ ఫలములతో నింపి దేవుడు గొప్ప కార్యము చేయనై ఉన్నాడు. చీకటి ఫలములతో, పాప ఫలములతో అనగా కోపము, అసూయ, ఈర్ష్య, ద్వేషము, పగ, ఈ ఫలములతో, శరీర కార్యములతో గలతీయులకు రాసినటువంటి మరి పత్రిక 5వ అధ్యాయములో ఈ విధముగా వ్రాయబడి ఉంది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. మనమందరం బైబిల్ తెరిచి చూద్దాం. ఇక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్తతలు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. చీకటి కార్యాలు ఇవి, శరీర కార్యాలు ఇవి. ఈ చీకటితో మరి ఫలములు, కోపం అనేది ఒక పాప ఫలం. ఈ ఫలాలతో, ఈ చెడు ఫలాలతో, ఈ మరణకరమైన ఫలాలతో నిండి నశించిపోతున్నటువంటి నన్ను దేవుడు మరి ఇక్కడ వ్రాయబడినట్లుగా చూడండి 22వ వచనంలో, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. పాప ఫలములతో నిండి ఉన్నటువంటి, శరీర ఫలములతో, శరీర కార్యములతో నిండి ఉన్నటువంటి మనలను దేవుడు ఆత్మ ఫలములను ఫలించే వారిగా, ఫలించే చెట్టుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రేమ అనే ఫలం ఈరోజు మనలో ఉంది. సంతోషం అనేది మనలో ఉందంటే అది ఒక ఫలం. ఇతరులకు మనం సంతోషం ఇచ్చేవారుగా ఉన్నాం, ఇతరులను ప్రేమించేవారముగా ఉన్నాం, దేవునిని ప్రేమించగలుగుతున్నాం, మనుషులను ప్రేమించగలుగుతున్నాం, పొరుగువానిని ప్రేమించగలుగుతూ ఉన్నాం. దీర్ఘశాంతము, శాంతం కలిగిన వారుగా జీవిస్తున్నాం. ఆ ఫలం ఉంది మనలో. అంతేకాకుండా దయాలత్వం, ఇతరులు బాధల్లో ఉన్నప్పుడు దయ కలిగిన వారముగా ఉన్నాం. సాత్వికము, ఆశా నిగ్రహం, ఇటువంటి ఫలములు వచ్చాయి. ఒకప్పుడు చీకటి ఫలములు, సినిమాలు, దురాశలు, లోకాశలు, శరీరాశలు, జీవపుడంబం, కోపం, అసూయ, ఈర్ష్య, ద్వేషము, పగ, కక్ష, ఈ ఫలములను తొలగించి దేవుడు మరి ఆత్మ ఫలములను అనుగ్రహించి ఉన్నాడు. ఇదే యేసుక్రీస్తులో వచ్చినప్పుడు మరి సంపాదించుకున్నది. ఇవే డిగ్రీలు, ఇవే ఆస్తులు, ఇవే దేవుని యొద్ద నుండి పొందుకున్నవి, ఇవే దేవుని యొద్ద నుండి సొంతం చేసుకున్నవి, ఇవే మిగిలేవి. ఇవే ఈ క్రియల ద్వారానే, ఈ ఫలాల ద్వారానే దేవుడు మనను చూడండి రక్షించి తన మరి చూడండి ఫలించే చెట్టుగా మనలను చేసి ఉన్నాడు. మీ కుటుంబంలో ఎవరైనా ఫలించట్లేదా? ఖచ్చితంగా దేవుడు ఫలింప చేయబోతూ ఉన్నాడు. చీకటి ఫలములు, పాప ఫలములు మీ కుటుంబంలో ఉన్న మనుషుల్లో తొలగించి ప్రేమ అనే ఫలమును, సంతోషం అనే ఫలమును, దీర్ఘశాంతం అనే ఫలమును, సాత్వికం అనే ఫలములను ఇచ్చే మనుషులుగా, ఫలించే చెట్టుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు మనం 3 విషయాలు తెలుసుకుందాం. మొట్టమొదటిది, ఘోర పాపిగా ఉన్నటువంటి మనలను దేవుడు, నన్ను, అపరిశుద్ధుడుగా ఉన్న నన్ను ఎలా పరిశుద్ధపరిచి ఉన్నాడు అనేది మొదటి విషయం తెలుసుకొని ఉన్నాం. రెండవ విషయం ఏం తెలుసుకొని ఉన్నాం? సాతాను ఆత్మచేత నడిపింపబడుచున్న నన్ను పరిశుద్ధాత్మతో నింపి ఉన్నాడు, పరిశుద్ధాత్మతో నడిపించుచున్నాడు అనేది రెండవ విషయం మనం తెలుసుకుందాం. మూడవ విషయము, చీకటి ఫలములతో నిండి ఉన్నటువంటి మరి మనలను దేవుడు ఆ ఫలములను తొలగించి ఆత్మ ఫలములను, పరిశుద్ధాత్మ ఫలములను, ప్రేమ, సంతోషం, ఈ ఫలములను ఇచ్చి దేవుడు రక్షించబోతూ ఉన్నాడు. ఆ విధముగా దేవుడు మనను జీవింపజేయబోతూ ఉన్నాడు. మనలో ఉన్న చీకటిని తొలగించబోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఎంటర్ అవ్వడం ద్వారా, మనలో వెలుగు అనేది రావడం ద్వారా ఇటు కార్యాలు జరగబోతూ ఉన్నాయి. ఇక 4వ విషయం తెలుసుకుందాం. పరిచారకుడుగా ఉన్నటువంటి నన్ను ప్రభువు తన ఘనమైన పరిచర్యలో పరిశుద్ధాత్మ శక్తినిచ్చి, వరములనిచ్చి దేవుడు సేవలో వాడుకొనుచున్నాడు. పరిచారకులమైనటువంటి మనలను
దేవుడు పరిశుద్ధాత్మ శక్తినిచ్చి, బలమునిచ్చి, వరమునిచ్చి, ఈ ఫలములు, ఈ వరములనిచ్చి ఘనమైన సేవలు దేవుడు వాడుకునే దేవుడై ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఈ విధముగా వ్రాయబడి ఉంది. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొట్టి నొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎలీషాను మనం చూచినట్లయితే ఎలీషా ఒక ప్రవక్తగా మనం చెప్పుకుంటాం. కానీ అతని ప్రారంభం ఎక్కడ ఉందంటే, అతను ప్రారంభము మొదట ఒక యవ్వనస్తుడుగా ఉన్నాడు. అంతేకాకుండా కుటుంబంలో ఒక మంచి వ్యక్తిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాకుండా అతను మిగుల గొప్ప ఆస్తిపరుడుగా ఉన్నాడు. అంతేకాకుండా దేవుని అభిషేకం చేత తాకబడినప్పుడు, మరి ఆ దుప్పటి తాకినప్పుడు అతను సేవకుడిని వెంబడిస్తాను అని చెప్తున్నాడు. అంతేకాదు, వస్తాను, వెంబడిస్తాను, కానీ మా ఇంటికి వెళ్ళి ఒకసారి నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వారిని ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి మరి నీతో వస్తాను అంటున్నాడు. మరి మంచి మాంసాహారాన్ని వండిపెట్టి కుటుంబాన్ని అంతటికి కూడా తృప్తిపరచి, కుటుంబాన్ని సంతోషపెట్టి అప్పుడు పరిచర్యకు వచ్చాడు. పరిచర్యకు వచ్చిన తర్వాత మొదటి సేవకుడు అయిపోయాడు. ఒక్క రోజులోనే పరిచారం చేశాడు. అంటే పరిచర్య చేసే అభిషేకంతో, అగ్ని అభిషేకంతో పరిచర్య చేసే ఏలియాకు దగ్గర అంట ఉపచారము చేయుచుండెను. మనం కూడా ఇప్పుడు మరి చూడండి, పరిచారకుడుగా ఉన్నామేమో, బాధపడవద్దు. చర్చిలో చేపలు తీస్తున్నామేమో, కార్పెట్లు మడత పెడుతున్నామేమో, చర్చిని క్లీన్ చేస్తున్నామేమో, అంతేకాకుండా పరిచర్యలో రకరకాలుగా పరిచారకులుగా ఉన్నామేమో. ఇక్కడ ఎలీషా కూడా పరిచారకుడుగానే ఉన్నాడు, కానీ తన జీవితం పరిచారకుడుగానే మరి ముగించబడలేదు. ఏలియాకు ఉపచారం చేస్తూ చేస్తూ పరిచర్యలో సహకారుడుగా ఉన్నాడు, మరి ఉపచారం చేస్తున్నాడు. అక్కడ యెహోషువ కూడా మోషే చేతి మీద నీళ్లు పోస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కదా. యెహోషువ కూడా మోషే చేతి మీద నీళ్లు పోస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మోషే చేతి మీద ఆయన నీళ్లు పోస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే తన చేతులను యెహోషువ మీద ఉంచగా అతడు జ్ఞానాత్మ పూర్ణుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 9వ వచనము. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచగా అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. ఒక విషయం గమనించండి, చూడండి, ఇక్కడ యెహోషువ మరి మోషేకు నీళ్లు పోస్తున్నాడంట. ఇక్కడ మరి మనం చూసినట్లయితే ఎలీషా ఏలియా దగ్గర ఉపచారం చేస్తూ ఉన్నాడు. నమ్మకంగా ఉన్నాడు, విడిచిపెట్టట్లేదు ఏలియాని. కానీ ఒక రోజున ఏలియా మరి పైకి వెళ్ళినప్పుడు, అగ్నిరథముల చేత ఆయన పైకి వెళ్ళినప్పుడు ఆ దుప్పటి పడ్డప్పుడు, ఆ దుప్పటి తీసుకున్నప్పుడు అభిషేకం అతను తాకినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను గొప్ప పరిచర్య చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతను ప్రార్థన చేసినప్పుడు ఖాళీ కుండలు నిండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఖాళీ కుండలంట సమృద్ధిగా నూనెతో నింపబడి ఆశీర్వాదం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గొప్ప ప్రార్థనాపరుడు, ప్రవక్త. కానీ ఆయన ఒకప్పుడు
కుటుంబంలో ఒక మంచి వ్యక్తిగా ఉన్నాడు. రెండవది, కానీ ఒకప్పుడు ఆయన మంచి పరిచారకుడుగా ఉన్నాడు. ఆ తరువాత అతను పరిపూర్ణమైన సేవకుడుగా మార్చబడ్డాడు. ఒక గొప్ప పరిచారకుడే గొప్ప సేవ చేయగలడు. కుటుంబాన్ని చక్కగా చూసుకున్నవాడే సమాజానికి సేవ చేయగలడు. కుటుంబాన్ని చక్కగా చూసుకోలేని వాడు సమాజానికి సేవ చేయలేడు. ఇక్కడ ఎలీషా కుటుంబంతో మంచిగా బాధ్యతగా దుక్కిదున్నుతూ ఉన్నాడు. ఒక కుటుంబాన్ని చూడలేని మనము సమాజాన్ని చూడలేం, సమాజానికి సేవ చేయలేం. మరి దేవుని సేవ అంటే వాక్యం చెప్పడమే కాదు, ముందు పరిచారం చేయాలి, పని చేయాలి, ఏ పనున్నా చేయాలి. మరి ఒకప్పుడు నేను కూడా మరి పరిచారకుడుగా ఉండేవాడిని. బాల్య దినాల నుండి ఇతరులకు నేను సహాయం చేసేవాడిని. సమాజంలో, గ్రామంలో ఏదైనా అవసరం ఉంటే నేను సహాయం చేసేవాడిని, అందరితో పాటు వెళ్ళి పని చేసేవాడిని. మందిరంలో ఏదైనా పని ఉంటే నేను చక్కచక్క హెల్ప్ చేసేవాడిని. సమాజంలో ఎవరైనా రోగుంటే వెళ్ళి వారి కొరకు రక్తం ఇచ్చేవాడిని. అవసరమైతే రాత్రంతా వారితో పేషెంట్ దగ్గర ఉండేవాడు. మరి ఎన్నో పరిచార సంబంధమైన కార్యక్రమాలు నేను చేసి ఉన్నాను. పరిచారకుడుగా ఉన్నాను నేను బాల్య దినాల నుండి. ఒక్కరోజుతో కాదు. ఎవరైనా ఇల్లు మారుతూ ఉంటే వారికి సహాయం చేసేవాడిని, నేను ఆ సామాన్లన్నీ నడిపేవాడిని. ఎన్నో విధాలుగా మాకు టీం ఉండేది. పరిచారకుడుగా ఇతరులకి హెల్ప్ చేసేవాడిని. సంఘములో ఇతరుల కుటుంబాలకి కానీ స్నేహితులకు కానీ పరిచారము బాగా చేసేవాడిని. సంఘంలో కూడా పరిచారం బాగా చేసేవాడిని. 10 మంది 20 మంది వస్తున్నారంటే వంట చేసేవాడిని. అంతేకాకుండా ఆహారం సిద్ధపరిచి వాళ్ళు వస్తున్నారంటే చక్కగా అంతా వారిని చూసుకొని నేను పంపించేవాడిని. ఆతిథ్యం చేసేవాడిని, అన్ని పనులు చేసేవాడిని. పరిచారకుడుగా ఉన్నాను నేను కూడా. దేవుని మందిరంలో పరిచారకుడుగా ఉన్నాను నేను. దేవుని మందిరంలో దేవుని సేవలో పరిచారకుడుగా చేయడానికి దేవుడు సహాయం చేసి ఉన్నారు. ఆ తర్వాత దేవుడు నన్ను కూడా పరిచారకుడుగానే ఉండకుండా పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువు ఘనమైన పరిచర్యలో కొనసాగడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. పరిచారకులుగా ఉన్నటువంటి మనలను సామాజిక బాధ్యతలతో ఉంటాం. కొన్ని సందర్భాల్లో సామాజిక కార్యక్రమాలు మంచిగా నిర్వహిస్తూ ఉంటాం. అది ఎంతో మనలో ఆ బాధ్యత, ఆ స్పృహ, ఆతృత ఉంటేనే ఆ సామాజిక పరిచర్య మనం చేయలేం. చాలా మనలో ఆసక్తి ఉంటే అట్లాంటి మనలను, ఈ పరిచారము చేసే వ్యక్తులను దేవుడు ఏం చేస్తాడంట? పరిచర్యకు నియమించుకుంటాడు. గొర్రెలను కాచే దావీదును దేవుడు ఇశ్రాయేలు అనే గొర్రెలను కాయడానికి ఏర్పరచుకున్నాడు. అరణ్యంలో మోషే తన మామ అయినటువంటి మందను మేపుతున్నటువంటి, నీళ్లు పోసినటువంటి మోషేకు, సహాయం చేసిన మోషేకు, పరిచారం చేసిన మోషేకు కుమార్తెనిచ్చి చక్కని భవిష్యత్తునిచ్చాడు అక్కడ మామగారు. ఆ తర్వాత మోషే గొర్రెలను కాచి ఆ తర్వాత ఇశ్రాయేలు గొర్రెలను, బంధింపబడి ఉన్న గొర్రెలను ఐగుప్తు నుండి కానాను నడిపించడానికి దేవుడు బాధ్యత ఇచ్చి ఉన్నాడు. ఒక్కరోజే మనకు అన్ని బాధ్యతలు వచ్చేయాలని మనం కోరుకుంటాం. అలా కాదు. మొదట చెప్పినట్టుగా ఘోర పాపాలు, అపవిత్రత అనేది మనలో పోవాలి. మొదట మనం పరిశుద్ధులు అవ్వాలి. రెండవది, సాతాను ఆత్మచేత నడిపింపబడే వారికి దేవుడు బాధ్యతలు ఇవ్వడు. ఎందుకు ఇస్తాడు? సేవలో ఎందుకు ఇస్తాడు? సంఘంలో ఎందుకు ఇస్తాడు? సాతాను చేత పీడింపబడుతున్నవాడు సాతాను ఉద్దేశ్యాలను పెట్టుకొని పని చేస్తాడు కాబట్టి వాడిని తలగా నియమించాడు. వాడు తోకగా ఉండాల్సిందే. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని దేవుని పనిలో వాడుకోవాలన్నా ఆ వ్యక్తిని ముందు ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. ఆ తర్వాత సాతాను నుండి విడుదలిస్తాడు. సాతాను చేత అనగా అర్థం ఏమిటంటే, లోక సంబంధమైన మూల పాఠముల చుట్టూ మనము తిరుగుతూ ఉన్న వాళ్ళను,
దేవుని తట్టు తిరిగేలా, దేవుని వైపు చూసేలా, దేవుని యందు నిలబడేలా చేసుకుంటాడు దేవుడు. పవిత్రపరిచిన తర్వాత దేవుని మీదే ఆధారపడేటట్లు, ఎటువైపు చూడకుండా, నీ విశ్వాసము ఎటువైపు చూడకుండా దేవుని వైపు ఉండేటట్లు, నీ దృష్టి దేవుని వైపు ఉండేటట్లు, నీవు పవిత్రుడు అయిన తర్వాత దేవుని మార్గాన్ని చూచేటట్లు దేవుడు చేస్తాడు. పరిశుద్ధాత్మతో నింపుతాడు 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 నింపుతాడు. ఈ పరిశుద్ధాత్మతో నింపబడకపోతే సాతాను ఆత్మ వచ్చి మనలను నాశనం చేస్తుంది. ఇది సత్యం. నేను చెప్పేవి కట్టుకథలు కాదు. దేవుని వాక్యంలో పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారు. అంతవరకు వారు పిరికితనము, బెదురు, సిలువ వేస్తుంటే పారిపోతారు. ఇలాంటి ఆత్మ కలిగిన వారు మానవ ఆత్మ, భయపడే ఆత్మ, పారిపోయే ఆత్మ. కానీ ఇప్పుడు ధైర్యము గల ఆత్మను పొందుకున్నారు, నిలబడే ఆత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్న వారు నిలబడతారు, పారిపోరు, బెదిరిపోరు, చావడానికైనా సిద్ధపడతారు. కానీ జడియరు, భయపడరు, ముందుకే వెళ్తారు, సేవ చేస్తారు, ప్రాణాన్ని లెక్క చేయకుండా ముందుకే వెళ్తారు. అంతేకాకుండా చీకటిలో ఉన్న వారిని దేవుడు ఇష్టపడడు, ఆయన రాజ్యానికి తీసుకోడు. శరీర కార్యాలతో, లోకాశలతో, లోకంలో ఉన్నది అంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, గొప్పలు, మెడవంచని జనాంగము, అహంకారము, గర్వము, ఇవన్నీ ఉంటే దేవునికి ఇష్టం కాదు. ఆత్మఫలములతో నిండుకున్న వారిని మాత్రమే ఆయన ఇష్టపడతాడు. వారిని మాత్రమే ఎత్తబడతారు, వారు మాత్రమే సేవ చేయగలుగుతారు. ఇంకొకటి, పరిచారకుడుగా ఉంటే సరిపోదంట, పరిచారకుడుగా ఉండాలి. కానీ పరిశుద్ధాత్మకు పరిచారకులుగా ఉండాలి. పరిశుద్ధాత్మ పరిచర్య చేయాలి. పరిచారకులుగా ఉన్నను పరిచర్య చేయాలి. ఫలాలతో నింపబడి సాక్ష్యం చెప్పాలి, వాక్యం చెప్పాలి, నశించే ఆత్మలను రక్షించే పని చేయాలి. పరిశుద్ధాత్మ పని కూడా చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని సేవ చేయాలి. ఒక ఆత్మను రక్షించడానికి ఏదైనా చేయాలి. ఒక వ్యక్తిని దారిలోనికి తీసుకురావడానికి ఎంతైనా నువ్వు తగ్గించుకోవాలి. ఏదో ఒక దేవుని మాటను చెప్పి, విశ్వాసమును గూర్చి ఒప్పించి, నీతిని గూర్చి, రాజ్యమును గూర్చి, తన జీవితం మరి ఎంత ధన్యకరమైనది, ఎట్టి రీతిగా మరి దేవుడు ఎటువంటి వ్యక్తులను రక్షిస్తాడు, రక్షింపబడాలంటే ఏముండాలి, యేసుక్రీస్తును గురించి చెప్పి, ఆయన సిలువను గురించి చెప్పి, ఆయన మరణం గురించి చెప్పి, ఆయన పనిని చేసే వారంగా మనం ఉండాలి. మన ఇంట్లో ప్రార్థన ఉండాలి, మన ఇంట్లో వాక్యం చదవాలి, మన కుటుంబాన్ని రక్షించుకోవాలి, మన పరిచయాన్ని రక్షించుకోవాలి, దేవుడు మనకిచ్చిన పని చేయాలి. ఇట్టి కార్యాలు చేసినప్పుడు దేవుడు హర్షించబోతూ ఉన్నాడు. ఇట్టి కార్యాలు చేసినప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషించబోతూ ఉన్నాడు. మందిరంకు వెళ్తున్నామా? చాలా సంతోషం. కానీ అపవిత్రత పోయిందా, పరిశుద్ధుడు అయ్యామా లేదా అని చూసుకోవాలి. రెండవది, దేవుని మందిరానికి వెళ్తున్నాం, సాతాను ఆత్మచేత నలిగిపోతున్నామా? వద్దు ప్రియ సహోదరుడా, విడిపిస్తాడు. దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయించుకుందాం, దేవుడికి మనం ప్రార్థన చేసుకుందాం, సహవాసానికి వెళ్దాం. సాతాను సంఖ్యల నుండి విడిపిస్తాడు. త్రాగుబోతులను మారుస్తాడు, వ్యభిచారులను మారుస్తాడు, బండరాయి లాంటి వాళ్ళను మరి గుండెలను పగలగొట్టి కన్నీరు మున్నీరుగా ఏడ్చి పశ్చాత్తాపంలోనికి నడిపించి ఆయన రక్షించుకుంటాడు. మరణించే వారి సైతము బ్రతికించుకుంటాడు. యేసు ప్రభు మీద ఆధారపడితే మరణకరమైన పరిస్థితులను సైతం కొట్టివేసి బ్రతికించుకుంటాడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచుదాం. ఆయన కృపగల దేవుడు, ఆయన ప్రేమగల దేవుడు, ఆయన వాత్సల్యము గల దేవుడు, ఆయన చీకటిని తొలగించే దేవుడు. 4 కార్యాలు మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఘోరమైన పాపులను, అపరిశుద్ధులను, అపవిత్రులను పరిశుద్ధులుగా మార్చి ఈరోజు మనం పరిశుద్ధులుగా అని చెప్పుకుంటున్నాం. ఈరోజు నీతిమంతులం అవుతున్నాం, పరిశుద్ధమైన క్రియలు కలిగి ఉన్నాం. సాతానుకు మనకు అధికారం లేదు. ఎంత ధన్యత! ఈరోజు సాతానును మనం వెళ్ళగొట్టే శక్తిని పొందుకున్నాం. సాతానును వెళ్ళగొట్టే యేసు నామమును కలిగి ఉన్నాం, అధికారమును కలిగి ఉన్నాం. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తుంటే దురాత్మలు వెళ్ళిపోతూ ఉన్నాయి. చీకటి ఫలములతో నింపబడి ఉన్న మన జనాంగమును వెలుగు ఫలములతో దేవుడు నింపుతూ ఉన్నాడు. ఇప్పుడు శాంతమూర్తులు అయిపోయాం, ఇప్పుడు సాధువుగా నెమ్మదిగా మారిపోయాం. ఇప్పుడు సంతోషం, ఒకప్పుడు సంతోషం లేదు ముఖంలో,
ఒకప్పుడు దుఃఖం, ఒకప్పుడు వేదన, ఇప్పుడు సంతోషం, ఇప్పుడు ఆనందం. ఇంత మంచి జీవితం ఎవరిస్తారు? యేసు ప్రభువే కదా ఇలాంటి కార్యాలు చేస్తారు. ఏ మనుషులు చేస్తారు ఈ కార్యాలు? ఎవ్వరూ చెయ్యరు. యేసు ప్రభువే ఈ కార్యాలు చేస్తున్నారు. ఇంతమందిని ఆయన రక్షిస్తున్నాడు. చూడండి, ఆయన పరిచర్యలో వాడుకుంటున్నాడు ఇంతమంది సేవకులను. గాయకులుగా వాడుకుంటున్నాడు, సాక్షులుగా వాడుకుంటున్నాడు. అంతేకాకుండా ఆ సాక్ష్యం పోగొట్టుకోకుండా నిలబెడుతున్నాడు, పడిపోకుండా. ఒక పేతురును వాడుకున్న దేవుడు, ఒక పౌలును వాడుకున్న దేవుడు, ఏలియాను వాడుకున్న దేవుడు, ఎలీషాను వాడుకున్న దేవుడు, చిన్న చిన్న సేవకులను కూడా ఎన్నో సంవత్సరాలుగా పరిచర్యలో వాడబడుతున్నారంటే దేవుని శక్తి, దేవుని బలము, దేవుని పిలుపు, దేవుని ఒడంబడిక, దేవుని నిర్ణయము, దేవుని చిత్తము, దేవుని శక్తి, ఆయన కృప మాత్రమే మనలను పరిచర్యలో మనం వాడబడుతూ ఉన్నాం. పరిచర్యలో వాడబడుతూ ఉన్నాం. దేవుని పని జరుగుతుంది, ఫలితాలు పొందుకుంటున్నాం. అనేక మంది మారుతూ ఉన్నారు. అనేక ప్రాంతాల్లో అనేక ప్రజలు మార్పు చెందుతూ ఉన్నారు, ప్రార్థన పరులు అవుతున్నారు, పాపమును విడిచిపెడుతూ ఉన్నారు, ఉజ్జీవింపబడుతున్నారు. సంఘాల్లో ఉజ్జీవం అనేది వస్తూ ఉంది. మన పని ద్వారా దేవుడు మనలను ఒక సాధనముగా వాడుకుంటున్నాడు. మనం ఒక పనిముట్టు మాత్రమే. ఆయన వాడుకుంటున్నాడు. ఆయన చేతిలో, ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులుగా ఉన్నప్పుడు ఆయన మనలను వాడుకుంటూ ఉన్నాడు. ఇక మీదట కూడా ఆయన తన పనిలో వాడుకుంటాడు. ఆయనకు మనం కావాలి. ఆయన చేతుల్లో మనం ఉండాలి. ఆయన అధికారము కింద మనం ఉండాలి. ఆయనకు లోబడాలి. నువ్వు ఎవరైనా సరే నువ్వు దేవునికి కావాలి. నువ్వు విశ్వాసివైనా దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. నీకంటూ ఒక సాక్ష్యం, నీకంటే ఒక హిస్టరీ, నీకంటూ ఒక కార్యము ఉంటుంది. నీ ద్వారా దేవుడు ఇతరులను రక్షించబోతూ ఉన్నాడు. నీ ద్వారా దేవుడు ఇతరులను బలపరచబోతూ ఉన్నాడు. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించబోతూ ఉన్నాడు. మరణంలో ఉన్న వారిని సైతము దేవుడు బ్రతికించబోతూ ఉన్నాడు. ఇదిగో ఇదే మరి దేవుని మాట విను. నిన్ను దేవుడు వాడుకోబోతూ ఉన్నాడు. నిన్ను దేవుడు వాడుకోబోతూ ఉన్నాడు. వాడుకునే ముందు ఇన్ని మనలను పరిశుద్ధపరుస్తాడు. దేవుడు మనలను వాడుకునే ముందు ఆయన మన పరిశుద్ధ ఆత్మశక్తితో నింపుతాడు, ఆత్మ ఫలములతో నింపుతాడు. అంతేకాకుండా ఆయన సేవలో వాడుకుంటాడు. ఇది దేవుని కృప. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఈరోజు దేవుని వాక్యం మనం విన్నాం కదా. చీకటిలో ఉన్నటువంటి జెబూలూను ప్రాంతం, నఫ్తాలి ప్రాంతంలో యేసు ప్రభు వచ్చినప్పుడు, వెలుగు ఉదయించినప్పుడు జరిగే కార్యాలు: ఒకటి పరిశుద్ధత, రెండు పరిశుద్ధాత్మ నింపుదల, 3 ఆత్మ ఫలములతో వారు ఫలించుట, 4వది అంతేకాకుండా ఫలించి అన్నీ పొందుకున్న తర్వాత ఖాళీగా ఫలించని చెట్టు వలె కాదు, ప్రభువు పనిలో, ప్రభువు కొరకు సాక్షులుగా, వాక్యం చెప్పేవారిగా, ఇతరులను మందిరానికి నడిపించేవారిగా, దేవుని సేవలో సేవకులుగా ఆ తర్వాత మనలను దేవుడు కడతాడు. ఇన్ని రకాల స్టేజ్లు ఉన్నాయి. కానీ నామకార్థ భక్తి ఏం చేసింది? దీన్ని రండి, వాక్యం వినండి, మా దగ్గర వింటూనే ఉండండి మీ జీవితాంతం. వచ్చేవారం రండి, మళ్ళీ వెళ్ళిపోండి, మళ్ళీ రండి, వినండి. నేను ఒక్కడే వాక్యం చెప్పాలి, మీరందరూ కూర్చొని వినాలి. నామకార్థంగా ఇట్లా చేస్తారు అది కాదు. ఎవరి పని వాళ్ళు చేయాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత. దేవుని పని చేయాలి, దేవునికి సాక్ష్యం చెప్పాలి, ఇతరులను మార్చే పని నువ్వు తీసుకోవాలి. నువ్వు పాస్టర్ అవ్వకపోవచ్చు, కానీ ఒక వ్యక్తిని నువ్వు రక్షించగలవు. తెలుసా నీకు? నువ్వు దేవుని సేవకు పరిపూర్ణంగా రాకపోవచ్చు, కానీ ఒక 10 మంది నువ్వు దేవుని మందిరానికి నడిపించగలవు, చెయ్యగలవు. చేసే అర్హత నీకుంది. ఇది పాస్టర్లు మాత్రమే చేసేది కాదు, నువ్వు కూడా చేయగలవు. నువ్వు రక్షణ పొందేవు, నీలో అభిషేకం ఉంది, నీలో ఫలములు ఉన్నాయి. ఇతరులను ప్రేమించి నడిపించగలవు, వాక్యం చెప్పగలవు, 2 మాటలు చెప్పలేవా? చెప్పగలవు, మందిరానికి నడిపించగలవు. కాబట్టి దేవుడు మనలను ఆశీర్వదించును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.